ఎందుకు వచ్చినావు? మరి రాకపోతే ఏం చేయాలి? ఎన్ని రోజులని ఇంటి మీద ఉండాలి? తీసుకెళ్ళావు నువ్వు మీ ఇంటికి? అది కాదే, అట్లనకి చెల్లెకు బాగా గొడవలు అవుతున్నాయి. ఆ గొడవ అయిపోవని మళ్ళీ నేను తీసుకొచ్చుకుంటాను. ఎన్నిసార్లు ఈ మాట చెప్తావు? నాకేమో ఇంట్లో అమ్మ నాన్న విడాకులు ఇప్పిస్తా, నువ్వు విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి చేసుకొని ఉండు అని అంటారు. నువ్వేమో ఇట్లా మాట్లాడుతావు. అసలు ఏంది, నీకు తీసుకొచ్చుకునే ఉద్దేశం ఉందా లేదా? అట్లా కాదు, విడాకుల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా? మళ్ళీ ఏదైనా వెనక నేను తర్వాత మాట్లాడి నేను దొరకొచ్చుకుంటా కదా. అమ్మ వెళ్ళిపోయి ఇదే చెప్పుకుంటుండు. అమ్మకి ఇష్టం లేదు, అమ్మ వద్దన్నది అనుకుంటా నన్ను వదిలేసి ఇంటి మీద నువ్వు వచ్చి ఈడుండు మీ అమ్మ దగ్గర. ఇంకేంది నువ్వు మారవు. చిచ్చి, అనవసరంగా నేను నమ్ముకొని పెళ్లి చేసుకున్నా. చెప్పే, మేము మంచిగా ఉన్నాం, మీరు మంచిగా ఉన్నారా? వాడు ఫోన్ లేదో గేమ్ ఆడుతున్నట్టున్నాడు. వాడేడా మాట్లాడేటట్టున్నాడే. సరే చెల్లి, నువ్వు ఫోన్ చేసినావని నేను అమ్మకి చెప్తాను. అరే పాలపేట తీసుకురా. మోడమ్మా అక్క ఖాళీ ఉంది కదా, చెప్తాను. గేమ్ ఆడుతున్నావు. నువ్వేం చేస్తావురా? గేమ్ ఆడుతున్నావు. పోయిరా పో, అదేం ఎండలు ఏం పోతుంది. పొమ్మని అక్కడ పొమ్మని. నువ్వు అసలు ఏం చేస్తున్నా ఫోన్ పట్టుకొని? గేమ్ ఆడుతున్నావు. అంత అవసరమా? అవసరమా? పోరా. అమ్మా, వాడు తీసుకురాడు కానీ నేను పోయి తీసుకొచ్చి తీసుకురా పోవే. వానికి ఫోన్ ఉంటే అయిపోయి. మొగడిని వదిలేసి మంచి సంతోషంగా ఉంటున్నావుగా. అక్క, ఒకటి చిన్నది పాల ప్యాకెట్ ఏవా? అన్నా చెప్పరా. గాలి ఎదురు అబ్బాయిలు ఏదైనా పని చేసుకుంటే అయిపోతుంది. అందుకే రా, మొన్ననే ఒక కంపెనీలో పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చేసిన. ఏం కంపెనీ? గాలిదిగే కంపెనీ. ఆ కంపెనీ చదువుతుంటా అనే కొత్త పడ్డాయి. చెప్పరా. అరే ఇక మొగడేసిన ఉత్పత్తి ఉంచున్నారా, ఒక 5 నిమిషాలు ఆడుకుంటారు అందరు. చిలక ఏ తోడు లేక ఎటేవమ్మ ఒంటరి నడక, మంగళసూత్రం అంగడి సరుక. చిలక ఏ తోడు లేక ఎటేవమ్మ ఒంటరి నడక, మంగళసూత్రం. అరే పని పాట లేని పాలతో నా కొడుకల్లారా, మీ పని ఇదేనారా? అచ్చిపోయి ఆడవాళ్ళని వైపుచ్చుడు. ఈ గల్లీకి నేనే డాన్ రా. నన్ను క్షమించుర్రి. నా గురించి తప్పుగా మాట్లాడిరని మీ మీద కోపం పెట్టుకున్నా, ఎటువడితటే మాటలు ఇచ్చిపెట్టిన. అయినా అవేవి మనసులో పెట్టుకోకుండా ఇలా నన్ను కాపాడిరు. చాలా థ్యాంక్స్ అండి. అరే నా దోస్తుగా జీవితం ఖరాబ్ అవుతుందని బాధతో అట్లా మాట్లాడినా కానీ మీ మీద నాకు ఎక్కువ లేదురా. అట్లా మాట్లాడినందుకు నన్ను కూడా క్షమించు. కానీ అరే, ఎవరో చెప్పిరా అని మీ జీవితాన్ని నాశనం చేసుకోకుర్రా. మంచిగున్న సంవత్సరంలో నిప్పులు పోసుకోకురి. ఒక్కసారి ఆలోచించురా. భవానీ, ఏమైందిరా అట్లా? ఏం లేదక్క, అమ్మ పాల ప్యాకెట్ తీసుకురమ్మంటే దుకాణంలో కని పోయినా. అక్కడ దారిలో ఎవడో
మగుని విడిచిపెట్టి మంచిగా తిరుగుతున్నావు కదా, నీకేంది అది ఇదని అంత గలీజ్గా మాట్లాడిండక్క. ఛీ, ఈ ఎదవలకి ఎన్నిసార్లు తిట్టినా బుద్ధి రాదు. అయినా భవాని, ఒక్కటి చెప్తే ఏమనుకోకురా. మొగుడిడ్చబెట్టిన ఆడదాన్ని చూస్తే మొలదారం కట్టిన ప్రతి ఒక్కడు మొగోడైపోతాడు. కొంచెం మనం కూడా ఆలోచించుకోవాలి. మీ అమ్మ మాటిను, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించో. నువ్వేదో డెసిషన్ తీసుకుంటున్నావు కానీ ఒక్కసారి ఆలోచించురా. మనకు జీవిత కాలం తోడుండేది భర్త తోడు మాత్రమేరా. నీ మంచి కోసం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానో కొంచెం ఆలోచించుకోరా. ఇలా వీడన్నాడు, రేపు ఇంకోడు అంటాడు. ఇట్లా జరుగుతూనే ఉంటాయిరా. మనం ఎంత మంచి తోవలు నడిచినా కూడా మనల్ని వాళ్ళు నీచంగానే చూస్తారు. నీ భర్తను వదిలేసి ఉండమన్నా మీ అమ్మ, మరి లెక్క ప్రకారం ఆమె కూడా ఆవిడ భర్తను వదిలేసి వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉండాలి కదా. అంటే నీకొక న్యాయం, మీ అమ్మకు ఒక న్యాయమా? చూడు చెల్లె, నాకు అక్క చెల్లెలు లేరు. నువ్వు నా చెల్లెం అనుకొని చెప్తున్నావు. ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకో. తర్వాత నీ ఇష్టం. ఏమైంది? అప్పుడు అనక పోయినావు, పాల ప్యాకెట్ వేసి గిన్నె కూర్చున్నావు. లోపలికి చిత్త ఏమైతుంది? ఏమింతగానో మాట్లాడుతుండే సప్పుడు ఎత్తలేవేంది? ఏమోనే, ఇదే చాయ్ పెట్టుక చెత్త. చూడు మామ, అప్పుడు నేను చెప్పిన మాట పెడచేయను పెట్టినావు. పని లేదని ఊరి మీద అవారవ తిరుగుతున్నా అని భవాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమంటే కాదన్నావు. ఇప్పుడు చూడు, ఇంటి మీద భవాన్ని ఎన్ని కష్టాలు పడుతుందో. నువ్వు చెప్పేది కూడా కరెక్టే అల్లుడు. మొన్న మా చిన్న కొడుకును మన దూస్తేవాడు వంతడు కొట్టిపించిండు. మళ్ళా మొన్న రాత్రి ఇంటికి వచ్చి పెద్ద గొడవ వేసిండు. ఎంత చెప్పినా వింటలేదు. ఏం చేయాలని అర్థమైతే లేదు వాళ్ళు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మామ. భవానీ అంటే అప్పుడు ఇప్పుడు ఇప్పటికీ తనంటే నాకు ఇష్టమే. మీకు అభ్యంతరం లేకపోతే తనని పెళ్లి చేసుకుంటా. ఎంత మంచి మాట చెప్పిన వాళ్ళడు. సరేపా, అత్త మీ మాట వినేదనుకో చాలా సంతోషపడుతుంది. దా ఇంటికి వందా. సంతోషనే దా అల్లుడు కూర్చో. అల్లుడు వచ్చిండు, మందిని తీసుకురా. అంటే మంచిగా అల్లుడు. అందరు బాగున్నారా? సంతోషిని అల్లుడు భవాన్ని పెళ్లి చేసుకుంటా అంటుండు. అవునా? ఎంత మంచి ముచ్చట చెప్పారండి. భవానీ, భవానీ. ఏంటిదమ్మా? మీ మేనబావ నిన్ను పెళ్లి చేసుకుంటా అంటుండే. వాడు ఎట్లా చెడిపోయినోడేనే, వాడు మంచోడు కాదు కదనే. నిన్ను పెళ్లి చేసుకుంటా అంటుండే. నాకు ఇష్టం లేదమ్మా, నేను చేసుకోను. అదేంది అట్లా మాట్లాడుతుందండి? మామ, భవానీ మూడు అంతా బాగాలేనట్టుంది. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాలే.
ఏమైంది బిడ్డ? మేము ఆడ మాట్లాడుతుండగా ముఖం మీద చెప్పేసి వెళ్ళొచ్చినావు. బాబు గంతగానం అడుగుతుండే సప్పుడు తెలివేందే. దాసుగాడు మంచోడు కాదని ఇంటి మీద ఉంటున్నావు, అందుకే బావకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. బాబు గంతగానం అంటుండే సప్పుడు తెలివేందే. ఏం చేసినా నీ మంచి కోసం కదనే. ఏదమ్మా మంచి? నాకేం మంచి చేసిరు మీరు? చేసుకున్న మగం నిడిచిపెట్టి పుట్టింటి మీద ఉంచుడా? మంచో చెడో చేసుకున్న భర్త దగ్గరనే ఉండాలి బిడ్డ అని ఏ తల్లిదండ్రులైనా బిడ్డకు బుద్ధి మాట చెప్తారు. కానీ మీరు వాడు కాకపోతే ఇంకో కొన్ని ఎత్తమని మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు మంచోడు కాదు నాన్న దాసు? నా మనసులా అతను మంచోడు కాదని చెప్పింది అమ్మ. భర్త అంటే చెప్పు చేతులలో పెట్టుకోవాలి, నీ కొమ్ముకి కట్టేసుకోవాలి, నువ్వు చెప్పిందే వినాలే, అట్లనే చూసుకోవాలి అని చెప్పింది. అంతకు మించి ఆయన దగ్గర చెడు అలవాట్లు ఏం లేవు కదా నాన్న. ఎందుకు ఆయన మంచోడు కాదు? నేను ఏ పెళ్లి చేసుకున్నానా? నాకు దాస్ అంటేనే ఇష్టం. నేను నా భర్తతోనే ఉంటా, నేను వేరే పెళ్లి చేసుకోను. అంటే మేము చేసిందంత తప్పంటావానే? నీ మంచి కోసం కదా మేము చెప్పేది. చెప్పేది నీకు అర్థమైతే లేదా? చూడు బిడ్డ, పెళ్లి కాకముందుకు నేను ఎంతో గౌరవంగా మెచ్చుకున్నాను. అలాంటిది పెళ్లి అయిన తర్వాత అత్తగారింటి ఇక్కడ కష్టాలు పడుతుంటే ఏ తల్లిదండ్రికైనా ఇబ్బంది ఉంటుంది బిడ్డ. అంతేగాని నీ సంసారం ఖరాబ్ చేయాలని కాదు బిడ్డ. ఇంకోటి బిడ్డ, అల్లుడంటే నాకు ఎలాంటి కోపం లేదు, మర్యాద గౌరవాలు అన్నీ ఉన్నాయి. కానీ కాకపోతే ఆయన అట్లా చేస్తుండని చెప్పే అమర్యాదగా మాట్లాడిన బిడ్డ. అంతేగాని నాకు ఏ కోపం లేదు. ఇంకోటి బిడ్డ, నీ ఇష్టం మీద నాకు వస్తుంది. చెప్పింది అర్థమైంది కదా? నోరు మూసుకుని బావని పెళ్లి చేసుకో. ఏందమ్మా, నోరు మూసుకొని బావని పెళ్లి చేసుకోవాలనా? సరే చేసుకుంటా. నువ్వు కూడా బాపుని ఇచ్చిపెట్టి వేరే వాళ్ళని పెళ్లి చేసుకో, సరేనా? ఏందమ్మా అట్లా చెప్తున్నావు? నా బిడ్డనైనా ఇట్లా మాట్లాడుతుందని చెప్తున్నావా? మరి లేకపోతే ఏందమ్మా, నువ్వు మాత్రం చేసుకున్న మొగంతో సంతోషంగా నీ ఇంటి ఉండొచ్చు, కానీ నువ్వు అన్న బిడ్డ మాత్రం సంసారాన్ని నిడిచిపెట్టి చేసుకున్న మొగాన్ని నిడిచిపెట్టి నీ దగ్గరనే నీ చెప్పు చేతులనే పుట్టింట్లో వాడు ఉండాలి. అదే కదా నువ్వు కోరుకునేది? ఇంట్లో పెత్తనం అంతా నీ మీదకిలే నడుతుంది, అట్లనే నా ఇంట్లో కూడా నా పెత్తనమే నడుతుంది కదా. అప్పుడు నా భర్త కూడా నా మాట ఇంటాడు కదా. ఈ ఆలోచన నాకు ముందు నుంచి రాలేదమ్మా. ఆయన పెళ్లి చేసుకున్నాక వెంటనే ఈ ఆలోచన వస్తే నా సంసారం ఎప్పుడో బాగుపడేది. నీ చెప్పుడు మాటలతోటి నా జీవితాన్ని ఇట్లా నాశనం చేసుకునేదాన్ని కాదు. నేను దాస్ దగ్గరికి పోతా, దాస్తోనే ఉంటా, వేరే ఎవరిని పెళ్లి చేసుకుని. నా తప్పు నేను తెలుసుకున్నా. ఇక నుంచి అయినా నీ బుద్ధి మార్చుకొని నువ్వు కూడా బాబుతోటి సంతోషంగా ఉండు. బాగా మామ. బాయ్ మామ, నువ్వెప్పుడు వచ్చినావు సిటీ నుంచి? ఎంతమంది వచ్చి ఏమైందిరా? ఏం సార్ మామేం అంటుండు? ఏమన్నాడు మామ? వానికి ఏం అర్థమవుతుంది మామ? మనకి ఎన్ని చెప్పినా పెన పడతలే అసలే. అరే మొగలేని ఆడదాన్ని లోకమంతా వేరే చూస్తుందిరా అని చెప్పిన, అయినా ఇంటలేడాడు. మామ చెప్పింది నిజమేనా? ఏమైంది చెల్లకు నీకు? ఏం లొల్లు అయింది? ఏం లేదు మామ, చిన్న చిన్న గొడవలు, దానికే లొల్లు పెట్టుకొని వాళ్ళ ఇంటికి అయింది. అరే చిన్న చిన్న నోళ్ళు అంటాను, ఈ చిన్న చిన్న నోళ్ళకి జీవితం ఖరాబ్ చేసుకుంటారా? అప్పుడు చెల్లెనో కూడా ఏడిపిస్తా అంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయిరా. మేము పోయేపాటికే ఇళ్ళగట్లా కాపాడినా, లేకపోతే పరిస్థితి ఏంటిరా? నేనేమన్నా కావాలని వాళ్ళ ఇంటికాడ ఉంచిందా మామ? ఆమెనే కదా నాతో లొల్లు పెట్టుకొని పోయింది. అరే లొల్లులు అందరూ పెట్టుకుంటారా, అది సహజం. లొల్లులు ఉండాలి, ప్రేమలు ఉండాలి, కానీ విడిపోయేటట్టు ఏరా లొల్లులు అంటే? నువ్వు ఆ రోజు చెప్పినావనే మామ, వాళ్ళ ఇంటికి ఒక్క 2 నిమిషాలు మాట్లాడతా అన్న, అయినా కూడా మాట్లాడకుండా చేసింది. అలా నాన్న ఎట్లా పడితే అట్నే మాట్లాడితే నాకు కోపం వచ్చి గల్లబడితే నన్ను కొట్టి ఇంట్లోకి ఊపేసి. అందుకనే ఆమె ఇష్టం, ఆమె ఏం ఆలోచించుకున్నా నేను దానికి సిద్ధంగానే ఉన్నా. అరే
నా బిడ్డ జీవితం ఇట్లయిందని ఏ తండ్రికైనా కోపం ఉంటుందిరా. కానీ వాళ్ళు ఎవ్వరు లేక ముందుకు చెల్లొకతున్నప్పుడు మాట్లాడరా. ఎందుకంటే పెళ్లి చేసుకున్నది మీరిద్దరా. మీరిద్దరు మాట్లాడుకుంటే ఆ ప్రేమ అనేది కొడుతుంది, అప్పుడు మారుతుంది కావచ్చు. మామ ఒక్కసారి ఆలోచించు మామ, చెల్లొకతున్నప్పుడు మాట్లాడరా, మారుతారా చెల్లె. చెల్లె మంచిది రా రే. ఏమో మామ, ఆమె ఏం మారుతుందని నాకు అనిపించలేదు. కానీ ఒక్కసారి చివరి ప్రయత్నం చేస్తా. ఇప్పుడే పోయి మాట్లాడు. మాట్లాడమా? సరే మామ. వెళ్ళు మామ. భవాని, మా ఇంటికి ఎందుకు వచ్చినావురా నువ్వు? భవాని, ఒక 2 నిమిషాలు నేను మాట్లాడాను. అసలు జరిగిన దాంట్లో నా తప్పెంతో ఉంది. అద్దు దాసు, జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. నేనే నా సంసారాన్ని ఖరాబ్ చేసుకున్నా. కన్నా తల్లి తండ్రి మాటలిని చేసుకున్న భర్తని దూరం పెట్టిన. నీతోనే నా జీవితం అని నేను గ్రహించలేకపోయినా. వీళ్ళ మాటలిని నేను దూరం చేసుకున్నా. నేను తప్పు చేసిన, నువ్వేం తప్పు చేసినావని నీ తప్పు అని ఒప్పుకుంటున్నావు. చేసుకున్న భర్తగా నీకేనాడు నేను విలువ ఇవ్వలేదు, మర్యాద ఇవ్వలేదు. నేను ఎప్పుడు చులకనగానే చూసిన. నేను చేసిన తప్పులన్నీ పెద్ద మనసుతోటి క్షమించు. ఇంకేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. నన్ను క్షమించు. భవాని, ఎప్పుడైనా నువ్వు నాకు ఇష్టమే. నాకున్న బాధ ఒకటే, నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేదు, నన్ను చేసుకున్న అర్థం కానీ. అంతేగాని మీ మీదనో మీ వాళ్ళ మీదనో నాకు ఏం కోపం లేదు. నేను ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే అనుకుంటా, మీ చిన్నపిల్ల మనస్తత్వమా, నువ్వు నాకు కూతురులాగా. సరేనా? ఇప్పటి నుంచి మనం హ్యాపీగా ఉన్నాం. పాదాసు మన ఇంటికి పోదాం. బిడ్డ భవానీ. ఏంది మళ్ళా? ఏం లేదండి, జాగ్రత్తగా ఉమ్మని చెప్తున్నా. వాళ్ళు జాగ్రత్తగానే పోతారు, నువ్వు జాగ్రత్తగా లోపలికి పో. సరే బాబు, అమ్మా నేను పోయేస్తాను. సరే బిడ్డ, జాగ్రత్త. పోయేస్తాను.